హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే చిన్న చేపలతోని పులుసు పెట్టాను. సూపర్ టేస్టీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా చేయాలో ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. చాలామందికి చేపల కూర నీసు వాసన వస్తుంటుంది, కానీ నీసు వాసన రాకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకొని టమోటాలు కూడా కట్ చేసి వేసి 3 స్పూన్లు కారం కూడా వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం 1 స్పూను సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకునేసి చిటికెడు పసుపు వేద్దాం. ఇవన్నీ వేసాక వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఎట్లా అంటే బాగా పిసుకుతూ ఇందులోకించి నీరు బయటికి వెళ్ళేంత వరకు మనం బాగా కలిపి దీన్ని ఒక 10 నిమిషాలు ఊరబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు ఇవి వేశాక వీటిని మనం ఎర్రగా అంటే ఎరడాలుగా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి చల్లారనిచ్చి రోట్లో పోసుకుందాం. రోట్లో పోసేసి దీన్ని మనం కొంచెం మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఈ విధంగా పొడి కొట్టిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయల్ని వేసుకునేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా దంచిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. కానీ ఇలా రోట్లో దంచిన పొడి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు ట్రై చేయండి, మిస్ కావద్దు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి దాంట్లో ఒక 3 గంటలు నూనె పోద్దాం. నూనె పోసాక ఇందాక ఊరబెట్టిన ఈ టమోటాలు, ఆనియన్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని ఇప్పుడు ఆ వేడి నూనెలో వేసేసి 4 రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసుకొని కాస్త ఇలా కలుపుతూ కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలను దాంట్లో వేసి ఇప్పుడు ఈ ఫ్లేవర్తో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకనే ఆ పచ్చిమిరపకాయలు కూడా మిస్ కానియద్దు. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మనం అలా ఉడకనిచ్చి ఆ తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు బాగా పిసికి రసం తీసి ఆ నీళ్ళని దీంట్లో పోసుకుందాం. మనకి ఎన్ని నీళ్ళు అవసరం దానికి సరిపడా పోసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త అలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా తెరలనివ్వాలి. మనం పోసిన పులుసుని ఇలా తెరిలిన తర్వాత మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్న చేపల్ని అందులో వేసేసుకుందాం. కానీ చేపలు కడిగేటప్పుడు మాత్రం లోపల పొట్ట భాగంలో కూడా బాగా నీట్గా కడుక్కోవాలి. నీసు వాసన పోయేంత వరకు కడగాలి. ఇప్పుడు కడిగిన వాటిని అన్నింటినీ ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా తిప్పుకునేసి మూత పెట్టి దాదాపు ఒక 10-12 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అడుగు పట్టుకోకుండా కాస్త అలా తిప్పుకుందాం. కానీ మధ్యలో కూడా ఒక్కోసారి అలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందాక రోట్లో దంచిన ఆ మసాలా పొడిని దీంట్లో వేసేసుకుందాం. ఆ మసాలా పొడిని వేసిన వెంటనే కొద్దిగా మనం తిప్పుకునేసి మూత పెట్టి ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా ఇంకొక 2 నిమిషాల సేపు మనం బాగా ఉడకనివ్వాలి. ఆ మసాలా పొడి వేసిన వెంటనే మనం మూత పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కాస్త ఇలా ఉడికిన తర్వాత మీదకించి కొత్తిమీర చల్లుకొని కాస్త అలా తిప్పుకుందాం. తిప్పిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం, మనకి చేప ముక్క ఎలా ఉడికింది, ఎలా ఉందన్నది ఒకసారి చూసుకుంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. పులుసు చిక్కబడిందా లేదా అది చూసుకొని మనకి ఎంత అవసరమో అంత మందం పులుసు ఉంచుకొని ఈ చేప ముక్క ఎలా ఉడికిందన్నది చూసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. కానీ ఈ విధంగా చేస్తే మాత్రం నీసు వాసన లేకుండా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చాలా రుచినిస్తుంది. ఇంకా బాలింతలకైతే చెప్పే అవసరం లేదు, ఇష్టంగా తినచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి రెసిపీ. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.